గాయస్, నేను ఈరోజైతే అబ్జర్వ్ ప్యాడ్ చేస్తున్నా. అబ్జర్వ్ ప్యాడ్ నాకు ఎలా తెలిసిందంటే, నేను ఒకటి చేసుకున్నా, దాని మీద ఒక లైన్ చేసా, ఆ లైన్ మాయమైపోయింది. అందుకే దీని పేరు ఒక అబ్జర్వ్ ప్యాడ్ అని పెట్టుకున్నా. ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న బుక్ రఫ్ నోట్స్లో నుంచి ఒక పేజ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవి స్కెచెస్ అంటే ఇవి స్కెచెస్ కదా, బ్రష్ పెయింట్స్. ఫస్ట్ నేనైతే డార్క్ పింక్ తీసుకుంటున్నా. డార్క్ పింక్ తీసుకున్న తర్వాత మీరు డార్క్ పింక్తో చేయాలనే పైకి పెట్టు. మీరు డార్క్ పింక్తో చేయాలనే రూల్ లేదు. మీ ఇంట్లో బ్రష్ పెయింట్స్ ఉంటే పర్పుల్తో అయినా ఆరెంజ్తో అయినా చెయ్యచ్చు. నేనైతే పింక్తో ఒక రెక్టాంగిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సిల్వర్ తీసుకోవాలి. సిల్వర్ తీసుకున్న తర్వాత దీని లోపల మొత్తం వేసేయాలి. ఎక్కడ వైట్ గ్యాప్ ఉండద్దు, మొత్తం చేసేయాలి, లేకపోతే అబ్జర్వ్ ప్యాడ్ అయితే కాదన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు అబ్జర్వ్ ప్యాడ్ అయిందా లేకపోతే మనది ఫెయిల్ అయిందా ప్లాన్, లేకపోతే పాస్ అయిందా అనే చూద్దాం. ఇప్పుడైతే నేను రెడ్ అయితే తీసుకున్నా. మీరు రెడ్ తీసుకోవాలని రూల్ లేదు, వేరే వాటితో అయినా చెయ్యొచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను ఒక డాట్ అయితే పెట్టి చూద్దాం. వావ్, ఇది రియల్గానే అబ్జర్వ్ చేసుకుంది. మరిన్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్